వెల్కమ్ టు మై ఛానల్ కుసుమాస్ కిచెన్. ఈరోజు నేను రైస్ కుక్కర్లో బగారా రైస్ చేసి చూపించబోతున్నాను. మీకు చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా రైస్ కుక్కర్లో బగారా రైస్ చేస్తే చూడండి ఎంత బాగా రైస్ కుక్ అవుతుందో, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఆలస్యం చేయకుండా చూసేద్దామా. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఆ గిన్నెలో కొద్దిగా మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు సోంపు వేసేసుకుందాం ముందుగా. ఇప్పుడు మసాలా వేసేద్దామండి. మనం బిర్యానీ మసాలా ఇది స్టార్ పువ్వు, పెద్ద ఇలాచి, ఈ బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసేద్దాం. కట్ చేసి ఉంచినటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఇప్పుడు షాజీరా వేసేద్దాం. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి. ఇదంతా కూడా కలిసినట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. అందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేద్దాం. చూడండి, ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి అరగంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ దీన్ని వేసేద్దాం. ఇలా రైస్ వేసుకుని మనం చక్కగా ఈ విధంగా కలుపుకుంటే కనుక మనకి రైస్ తయారైనాక చక్కగా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట బగారా రైస్. నేను ఈరోజు ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను అండి. ఇప్పుడు మనం 4 గ్లాసులు వాటర్ వేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేయాలి. 4 గ్లాసులు వాటర్ ఇది. ఇందులోకి సాల్ట్ కూడా వేసేద్దాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేయాలి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేయండి. మూత పెట్టేసుకుని చక్కగా మనం రైస్ తయారు చేసేసుకుందాం. మూత తీద్దాం. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ రసం పిండేసుకుందాం. నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బగారా రైస్. ఇప్పుడు ఒకసారి కిందకి పైకి ఈ విధంగా కలుపుకోండి. నిమ్మకాయ రసం అంతా కూడా కలుస్తుంది కదా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంతవరకు ఉడికిందో రైస్. వాహ్, చూడండి ఎంత బాగా ఉడికిందో. చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా రైస్. ఇలా మనం రైస్ కుక్కర్లో చేసుకుంటే బగారా రైస్ చాలా బాగుంటుందన్నమాట. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రైస్ కుక్కర్లో చేసినటువంటి బగారా రైస్? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరి అంతేకాదు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.